తమిళనాడులో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 3 చనిపోయారు. టిటికోరిన్, తంజావూరులో గోడ కూలిపోయిన ఘటనలో 2 మృతి చెందారు. మలైదత్తురైలో యువకుడు విద్యుత్ షాక్తో చనిపోయాడు. తుఫాన్ ప్రభావంతో డెల్టా జిల్లాలో 149 పశువులు చనిపోయాయి. 57,000 హెక్టార్లలో వ్యవసాయ భూములు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా 28 విపత్తు ప్రతిస్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయని, సహాయక చర్యలకు ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా 10 బృందాలు తమిళనాడుకు చేరుకున్నాయని చెప్పారు. చెన్నైలో గడిచిన 24 గంటల్లో నగరంలో సగటున 2.94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్నూరులో అత్యధికంగా 5.58 సెంటీమీటర్ల వర్షపాతం, మాధవరం 4.92 సెంటీమీటర్ల వర్షపాతం, మేడంవాక్కం జంక్షన్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.